యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా, వధువు తల్లిదండ్రి ఇలా రండి. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. రండమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అయ్యా, మీ దంపతులు కూడా వస్తే నవధాన్యాలు వెయ్యాలి. మేమెందుకు పంతులు గారు? ఏదైనా మా అమ్మా నాన్న చేస్తారు. అలా అంటే ఎలారా? సాంప్రదాయం అన్నాక పాటించాలి కదా. సాంప్రదాయమే కాదండి, సామ్రాట్ తను స్వయంగా తన చేతుల మీదుగా చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు. అన్నిటికీ శుభం జరగాలంటే సతీ సమేతంగా నవధాన్య పూజ చెయ్యాలి. అమ్మా, శ్రీవల్లి ఎక్కడా? శ్రీవల్లి లోపలుంది బాబు. పిలవండి. శ్రీవల్లి లేదు కదత్తయ్యా. ఎక్కడికి వెళ్ళింది? ఇంటికెళ్ళింది సామ్రాట్. ఇంటికా? అవును అవును కదా, మర్చిపోయాను, ఇంటికెళ్ళింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఏంటి? అంటే అది మరి సాన్వి కట్టుకునే పట్టుచీర మర్చిపోయింది నాన్న, అది తీసుకురావడానికి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేస్తుంది. 1కి 100 సార్లు చెప్పాను ఏది మర్చిపోకండి అని. పట్టుచీర మర్చిపోవడం ఏంటి? అయినా మనం వచ్చి 2 గంటలైంది. ఇంటికెళ్ళిన శ్రీవల్లి ఇంతసేపు ఏం చేస్తున్నట్టు? దారిలోనే ఉండుంటుంది నాన్న. ఎంత చెప్పినా అర్థం కాదమ్మా మీకు. ఫోన్ తీయట్లేదు. దగ్గరలోకి వచ్చేసిందేమో నాన్నా. వాడు తప్పించుకున్నాడు శ్రీవల్లి. లే, గీన ఏనా ఉంటాడు. రా కళ్యాణి, ఎత్తుకుదా రా. శ్రీవల్లి అడుగు. రోహిత్,
అరగంట అయింది, ఇంకా రాలేదు. ఫోన్ తీయట్లేదు. ఏం కమలా, ఏం మాట్లాడవే? వదినా, ఏంటొదినా, నీ కూతురికి సమయపాలన తెలియనట్టుంది. ఇక్కడెన్ని పనులున్నాయి? అది కాదు వదినా, శ్రీవల్లి. ఏంటి, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తుందంటావు అంతేగా? ఇక్కడ ఇంతమంది ఎదురు చూస్తున్నావు, కాస్తైనా భయం ఉండక్కర్లేదు? అదేంటత్తయ్యా, మా అక్క మీకు చెప్పే కదా పోయింది. నాకు చెప్పడం ఏంటి నీ మొహం? చెప్తే నేను వెళ్ళిస్తానా? చిన్నపిల్లవి, నీకేం తెలుసు? ఆపండి. ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు పెట్టుకొని వెళ్ళడం ఒక తప్పు, ఫోన్ తీయకపోవడం ఇంకో తప్పు. మీరంతా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. లేదు నానా, నేను ఒకసారి ఫోన్ చేస్తానుండు. ఏమండి, మీ ఫోన్ ఇవ్వండి. ఎవరు శ్రీవల్లి? మా అత్తమ్మ. అయితే విషయం చెప్పు. ఒకవేళ అత్తమ్మ చేతిలోకి వెళ్ళి ఫోన్ ఆయన తీసుకుంటే? హలో శ్రీవల్లి, ఇంట్లోంచి బయలుదేరావా? రోహిత్ దొరికిండి అత్తమ్మ. ఆ? రోహిత్ వారిపోతుంటే ఎంబడిస్తున్నాం. ఆహాహా, బయలుదేరావా? సరే సరే, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నాను శ్రీవల్లి. ఏదో తీరు మేనేజ్ చేయండి అత్తమ్మ. ఇట్లన్న రోహిత్ ని పట్టుకొని వస్తాం. అలాగే అలాగే, త్వరగా వచ్చే, లేట్ చేయకు. ఫోన్ ఇలా ఇవ్వు. నేను మాట్లాడాను కదా నాన్న, వచ్చేస్తుందంట. ఇలా ఇవ్వు. హలో హలో శ్రీవల్లి, కట్ చేసింది. పర్వాలేదులేరా, శ్రీవల్లి వచ్చేలోపు నువ్వు ఈ కార్యక్రమం పూర్తి చేయొచ్చు. అవును నాన్న, ముందు ఆ పని చెయ్యి. లేదు, శ్రీవల్లి వచ్చాకే కార్యక్రమం మొదలవుతుంది. భగవంతుడా, శ్రీవల్లి ఎప్పుడొస్తుందో, వాడు దొరుకుతాడో లేదో. శ్రీవల్లి రావడం ఆలస్యమైతే వీడు ఊరుకోడు. రోహిత్, రోహిత్, పారిపోయే ప్రయత్నం చేయొద్దు. ఒక్కసారి నేను చెప్పేది నువ్వు. నన్ను అనవసరంగా రొంపిలోకి దింపొద్దు, నా వెంట పడొద్దు. పారిపోకు రోహిత్. రోహిత్, రోహిత్, ముందుగానే నేను చెప్పేది నువ్వు. చిట్లు పోద్ది. ఇంకా మా శ్రీవల్లి కన్నుకప్పుడు నీతోటి కాదు, మేమొచ్చినాం. అంటే ఏంటి, నన్ను చంపేస్తారా? మా శ్రీవల్లి ఒక్క మాట చెప్తే అది కూడా జరుగుతుంది.
దినాల సంధి నీ ఎంట పడుతుంది. ఇప్పటిదాకా నిన్ను పట్టుకోవాలని ట్రై చేసింది నిన్ను చంపనీకి కాదు రోహిత్. నిన్ను క్షేమంగా నా ఎంట దొరకపోయి పచ్చని పందిట్లా నువ్వు ప్రేమించిన నా ఆడబిడ్డ శాన్వి పక్కన కూకోబెట్టి తన మెళ్ళో పుస్తలు కట్టే నీకి. అది కల్లో కూడా జరగదు. ఎందుకు జరగదు? ఒక అమ్మాయిని ప్రేమించి జీవితాంతం తనకి తోడుగా ఉంటాను అని నమ్మించి ఇంట్లో నుంచి తీసుకెళ్లి తనకి తల్లి తండ్రిని అయిన వాళ్ళని దూరం చేసి ఇప్పుడు తనతో పెళ్ళంటే తప్పించుకుని పారిపోవడం గొప్పతనం అనుకుంటున్నావా? నేను ప్రేమించింది శాన్వి ఏదో అందగత్తను, నాకింకో అమ్మాయి దొరకదనో కాదు, తన వెనక లెక్కలేనంత ఆస్తి ఉందని. తను ఇంట్లో ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకున్నాను. కానీ తను ఆవేశపడి ఇంట్లోంచి వచ్చేసింది, అది కూడా ఒట్టి చేతులతో. శాన్వి ఒట్టి చేతులతోటొచ్చిన నీ ప్రేమని నిన్ను నమ్మొచ్చింది. వస్తా వస్తా తన ఇంటి పరువుని గౌరవాన్ని తెచ్చి అందరికీ శోకం మిగిల్చి మా మర్యాదని నీ కాళ్ళ దగ్గర పెట్టింది. అస్వంటి ఆడపిల్లని తాళిగట్టి భార్యం చేసుకుని పోషించుడు నీ బాధ్యత. బాధ్యత కాదు, అది భారం. నేను మోయలేని భారం. నన్ను ప్రేమించినప్పుడే తనకి తెలుసు కదా నా దగ్గర ఆస్తి పాస్తి డబ్బు ధనం ఏదీ లేదని. అయినా ఉద్యోగం చెయ్యి, నన్ను పోషించు అంటూ ఇరిటేట్ చేసింది. అందుకే వదిలించుకుందాం అనుకున్నాను. నచ్చినప్పుడు వాడుకొని నచ్చకపోతే ఇడిచిపెట్టు. నీకి శాన్వి ఏం వస్తువు కాదు, అభిమానం ఉన్న ఆడపిల్ల. నీకు మనసుతో పాటు శరీరం కూడిచ్చిన నీ భార్య. అంటే తప్పు నాదేనా? ఇద్దరం ఇష్టపడ్డాం, అలా జరిగిపోయింది. అలా అని అందరూ పెళ్లి చేసుకుంటున్నారా? నువ్వు చేసుకోవాలి. నువ్వు శాన్విని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. శాన్వికి నువ్వే నీ చేతులతో పుస్తలు కట్టాలి. అదేంటి తప్పు నా ఒక్కడిదే అన్నట్టు చెప్తున్నావు? ఇందులో ఇద్దరు తప్పు ఉంది. తప్పు ఎప్పటిదైనా కడుపులో బిడ్డని మోస్తుంది శాన్వి. నా ఆడబిడ్డ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వు. ఏమంటున్నారు సిస్టర్? శాన్వికి ఇప్పుడు గర్భవతి. రేపు శాన్వికి మరొకరితోటి పెళ్లి. నిన్ను నమ్మి నీకు మనసిచ్చి ఇంకొకరితోటి తాళి కట్టించుకోమంటావా? నీ బిడ్డని మోస్తూ మరొకరికి భార్యగా పొమ్మంటావా? చెప్పు. సిస్టర్, శాన్వి ప్రెగ్నెంటా? అందుకే నీకోసం ఏడుస్తుంది. బిడ్డని చంపుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటే శాన్వి జీవితం చాలా గొప్పగా ఉంటుంది. కానీ శాన్వి గంత గొప్పకోలే. సావైనా బతుకైనా నీతోనే అంటుంది. ప్రాణం పోయినా నీ బిడ్డని చంపుకోనంటుంది. ఇప్పుడు చెప్పు, ఇంకా శాన్విని కాదంటావు, మమ్మల్ని తప్పించుకుని పారిపోతావా? నీ బిడ్డని చంపుకొని శాన్విని మరొకరి జీవితంలోకి వెళ్ళమంటావా? లేదు లేదు సిస్టర్,
శాన్వి కావాలి. నా బిడ్డ బతకాలి. నా బిడ్డ నాకు కావాలి. అయ్యో, నేను తప్పు చేశాను. ఇన్నాళ్ళు శాన్వికి దూరమై తప్పు చేశాను. ఇక ఆ తప్పు జరగదు. నేను మీతో పాటు వస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సామ్రాట్ గారు నన్ను చంపినా, నేను శాన్వి మెడలో తాళి కడతాను. నా భార్యని చేసుకుంటాను. పదండి సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. పద నడు. రోహిత్ 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 కళ్యాణి, రోహిత్ కనిపించాడా? అయితే అందట్లో పచ్చని పందిట్లో పరువు తీసుకోవడానికి నీ భర్తని సిద్ధంగా ఉండమని జ్వాల జ్వాలని రోహిత్ ని కిడ్నాప్ చేసింది కళ్యాణి. వదరా లోపలికి వదరా. వదలంటారా నన్ను? నన్నెందుకు కిడ్నాప్ చేస్తున్నారు? కూర్చోరా. అరిసావంటే ఇక్కడే చంపేస్తా. మరొకో చెప్పు. మేడం, వాడు దొరికాడు. ఓకే, మన బంగ్లాకి షిఫ్ట్ చేయండి. ఓకే మేడం. రేయ్, పోనీరా. అమ్మా శ్రీవల్లి, ఇంత దాకా వచ్చినాక ఆ పోరన్ని ఇడిచిపెట్టేదేలే. పోయేద్దాం పదా. శ్రీవల్లి, ఆ జ్వాలే రోహిత్ ని కిడ్నాప్ చేయించిందని నువ్వు నమ్మితే ఒక ప్రయత్నం చేద్దాం.
ఎవరు శ్రీవల్లి? ఆయన ఫోన్ చేస్తుండ్రు కళ్యాణి. ఆ, మరి ఎలా ఇప్పుడు? గదే సంజయత లేదు. రోహిత్ ని కిడ్నాప్ చేసింది జ్వాల అని తెలిసినాక ఇడిచిపెట్టి పోలేను.